అమెరికాలో వైద్యం ఎవిడెన్స్ లేకుండా చేయరు. ఎవిడెన్స్ బేస్డ్ వైద్యం అంటే ఆధారం ఉండాలి, బలమైన ఆధారం ఉంటే కానీ చేయరు. ఊహల మీద ఆధారపడి చేయరు. ఊహ అనేది సరిగా అక్కడ ఏముందనే దానికి ఫైనల్ ఆన్సర్ అవుతుందా? ఊహతో ఫైనల్ ఆన్సర్ రాదు, అనుమానం వస్తుంది అంతే. మీ జేబులో 100 రూపాయలు ఉన్నాయని నేను ఊహిస్తున్నా. 100 రూపాయలు ఉన్నాయా లేవో ఎప్పుడు తేలుతుంది? ఎవిడెన్స్ ఉండాలా. 100 ఉన్నదా లేదా రెంట్కి ఎవిడెన్స్ ఉండాల్సిందే. పోయి నీ జేబు వెతికితే 100 రూపాయలు ఉందనుకో, ఉందని ఎవిడెన్స్ వచ్చింది. పోయి 10 ఉందనుకో, 10 ఉందని ఎవిడెన్స్ వచ్చింది. ఏమి లేదనుకో, లేదని ఎవిడెన్స్ వచ్చింది. లేదనాలని ఎవిడెన్స్ ఉండాల్సిందే, ఉందనాలని ఎవిడెన్స్ ఉండాల్సిందే. వీళ్ళు ఆ గడ్డలా కనపడుతుంది ఏంటి పరీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. మెదడులో అక్కడికి అప్రోచ్ కావాలంటే ముక్కులో స్పైనాయిడల్ సైనస్ అని ఉంటుంది. ఆ సైనస్ లోపల గుండా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పార్ట్లో ఆ ముక్కను తీయాలి. చాలా డిఫికల్ట్ ప్రొసీజర్. అంటే బయాప్సీ అని అంటారు దాన్ని, పరీక్ష చేసేదానికి. అదే ఆపరేషన్ కంటే కష్టమైన ప్రొసీజర్. కానీ ఏదైనా చేయాలంటే ఎవిడెన్స్ ఉండాలి, లేకుండా వాళ్ళు చేయరు. అండ్ దే డిడ్ ద బయాప్సీ ప్రొసీజర్ చేశారు. మంచి ఎక్స్పర్ట్ న్యూరో సర్జన్ దాన్ని బయటికి తీశారు. వైట్ మెటీరియల్ వచ్చింది. దీన్ని పరీక్షకు పంపించారు. పరీక్ష నెగిటివ్ వచ్చింది. అందులో ఏమి క్రిములు కానీ క్యాన్సర్ కణాలు కానీ ఏమన్నా ఉన్నట్టు ఏమి తేళ్ళ. అంటే ఏమి లేనట్ట, ఉన్నట్ట. అది ఏమున్నట్టు తేళ్ళ అంటే లేనట్ట. తీసిన తెల్లటి పదార్థంలో ఏమీ జబ్బు తేళ్ళ. జబ్బు తేలలేదని చెప్పారు. మనకుందిగా సూత్రం, జబ్బు లేదని కాదు, తేలలేదని అర్థం. మరి ఏం చేయాలన్నది ఆ డాక్టర్ అమ్మ. మీరు ఇంటికి వెళ్ళండి, 1 నెల నాకు రాని చూద్దామన్నారు వాళ్ళు. మరి నాకు తలనొప్పి తగ్గలేదు కదా అన్నది. దాని అందరూ తగ్గుద్దామని చూద్దాము, నెలకు తగ్గకపోతే మళ్ళీ పరీక్ష చేద్దామన్నారు. మరలా అంటే ఏం పరీక్ష చేస్తారన్నది ఆమె. మళ్ళా ముక్కులోంచి పోయి మళ్ళీ ముక్క తీస్తామన్నారు. ఇప్పుడు ముక్కులోంచి పోయి ముక్క తీసినారు కదా, మెదడు దగ్గరికి వెళ్ళి కనపడలేదు కదా, మళ్ళా పోయినా కూడా అంతే వస్తే ఏం చేస్తారన్నదానే. అట్లే తలగా పగలగొట్టి తీద్దాంలే, ముక్క తీద్దాంలే అన్నదానే. అంటే బయాప్సీకి తలగా పగలగొట్టి తీస్తారా అన్నది. అవు అన్నారు వాళ్ళు. ఎవిడెన్స్ లేదు కదా, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ రాసాము కదా ఇక్కడ. ఎవిడెన్స్ లేకుండా వైద్యం చేయము. న్యూరాలజిస్ట్, సర్జన్ అండ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ డాక్టర్ 3 ఎక్స్పర్ట్స్ కూర్చొని నిర్ణయం చేస్తే ఆ డాక్టర్ అమ్మ బయాప్సీ కోసం తలకా పగలు కొట్టించుకోవడం నాకు ఇష్టం లేదు అన్నది. అమెరికాలో ఇటు భుజాలు ఎగరేస్తారు తెలుసుగా, మరి ఏం చేయమంటావు అన్నారు. అప్పుడు ఏంటి ఆన్సరు? ఛాలెంజెస్ ఇవి. ఇలాంటి ఛాలెంజెస్ తీసుకోవటానికి మీరు రెడీగా ఉంటే వైద్యంలోకి రండి. ఏ ఛాలెంజ్ అక్కర్లే, ప్రశాంతంగా బతకాలనుకుంటే ఇది ఒక పనికిమాలిన వృత్తి, మీకు వద్దది. రాజకీయాల్లో దిగేవాడికి కూడా ఛాలెంజ్లు ఉంటాయి. నేను చెప్పే అబద్ధాలు నిరంతరం నమ్ముతురా, జనం నమ్మరా? పెద్ద ఛాలెంజ్ అది. నిరంతరం కొత్త అబద్ధాలు ఎట్లా తయారు చేయాలా, నమ్మించాలా, మోసం చేయాలా, ముంచాలా జనాన్ని, మనకంటే పెద్ద కష్టం అది. ఛాలెంజెస్ కావాలనుకుంటే అంత కష్టమైన అక్కడికి పోవచ్చు. ఛాలెంజెస్ లేకుండా అసలు లైఫ్ ఉంటుందా? నువ్వు ఎటు చూస్తావు? నా దగ్గరికి వస్తారు కొంతమంది, మా అమ్మాయికి ఏమి ఇబ్బందులు లేకుండా ఉండి ప్రొఫెషన్ ఒకటి చెప్పండి సార్ అంటారు. ఏమి ఇబ్బందులు లేకుండా సాయంత్రం అయ్యేటప్పటికి శనగలు తిని చేతులు కడుక్కున్నాడు, ఇంటికి పోయి పండుకోవాలి. ఏమి టెన్షన్ ఉండకూడదు. ఒక వృత్తి చెప్పండి అట్లా, ఒక పీజీ. ఆల్ క్లినికల్ సబ్జెక్ట్స్ ఎంతో కొంత టెన్షన్ లేకుండా ఉండే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇది. జనం మనతో తగాదాలకు రాకూడదు, జనం కొట్లాటలకు వచ్చి డబ్బులు కట్టుకొని అడగకూడదు మనల్ని. ఒక పేషెంట్ మరణిస్తే పత్రికల వాళ్ళు వస్తారు, సంఘాల వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, బంధువులు వస్తారు, ఇంతమంది వచ్చి అందరూ డబ్బులు అడుగుతారు. సంవత్సరం నుంచి సంపాదించిన డబ్బులని అయిపోయాయి ఒక కేసుకి. ఇంక సంపాదించిన దగ్గరికి మెప్పుతా ఉంటే ఇంకేం వైద్యం చేయాలబ్బా? అట్లా టెన్షన్ లేకుండా ఉండేది చెప్పమని. ఇక్కడ ఈ కేసులో ఊహించి, ఈ డాక్టర్ ఇండియా నుంచి పోయినామే, ఇండియాలో కానీ అట్లా వైట్ మెటీరియల్ వస్తే బయాప్సీ చేయకుండానే ఆ మెటీరియల్ కేజియస్ మెటీరియల్ అని కంక్లూడ్ చేసి
ఈ మెటీరియల్ టీబీ జబ్బులో వస్తుంది అని కంక్లూడ్ చేసి ఎక్కువ మందికి అట్లా వస్తుంది కాబట్టి టీబీకి సంబంధించిన మందులు వాడతాం ఇక్కడ. అమెరికాలో టీబీని జయించి చాలా కాలం అయింది కాబట్టి వాళ్ళు వాడరు. ఎవిడెన్స్ ఏదని అడుగుతారు. మాంటూస్ అని ఒక టెస్ట్ చేస్తే చర్మం ఉబ్బుతుంది. అక్కడ మాంటూస్ అని వస్తే టీబీ జబ్బు ఉన్నట్టే భయపడతారు. ఇక్కడ అందరికీ వస్తుంది. వాళ్ళు కంక్లూడ్ చేయలేకపోయినారు. నేను ఉన్నా అక్కడ. టీబీకి ట్రీట్మెంట్ పెట్టమని అడగండి అని చెప్పినాం ఆ డాక్టర్కి. నేను చెప్తే వినరు. ఆ డాక్టర్లు నువ్వెవరు చెప్పడానికి అంటారు. పేషెంటే చెప్తే వింటారు. పేషెంటే ద్వారానే అడిగించినాం. టీబీ ట్రీట్మెంట్ పెట్టండి సార్, ఇట్లా నేను ఇండియా నుంచి వచ్చిన డాక్టర్ని, నాకు ఇట్లా ఉండే అవకాశం ఉంది, మీరే రిస్క్ తీసుకోవాలన్న డాక్టర్లు ముగ్గురు. నేనే రిస్క్ తీసుకుంటా, అండర్టేకింగ్ రాయిస్తా, నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని అడిగింది. టీబీ ట్రీట్మెంట్ పెట్టినాక నెలకే రెస్పాన్స్ రావడం మొదలైంది. 6 నెలలు కంప్లీట్ నార్మల్ అయింది. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనే పేరుతో ఎంత దూరం లాగొచ్చు. ఎవిడెన్స్ బేస్డ్ వైద్యం కరెక్టే, కానీ ఎవిడెన్స్ దొరకనప్పుడు ఊహ మీద ఆధారపడి నువ్వు వైద్యం చేయాలి. స్క్రూటినీ చేసుకోవాలి దాన్ని. నీ ఊహ తప్పు అయితే మరలా ముందుకెళ్ళి పరీక్ష చేసుకోవాల్సిందే. రైట్ అయితే ముందుకెళ్ళచ్చు. అటువంటి ఒక అవసరం ఉంటుంది. ఎక్కువ భాగం ఎవిడెన్స్ కోసం ప్రయత్నం చేస్తాం.